మహాభారతం తరతరాలుగా మనం వింటున్న గొప్ప ఇతిహాసం కదా. కాని అసలిది కేవలం ఒక కల్పిత కథ లేక ఖచ్చితమైన భౌతిక ఆధారాలున్న ఒక చారిత్రక వాస్తవమా? ఈనాటి మన విశ్లేషణలో ఈ ఆసక్తికరమైన విషయాన్ని కాస్త లోతుగా పరిశీలిద్దాం. పదండి, మొదలుపెడదాం. చాలా కాలంగా మనం దీన్ని కేవలం ఒక పౌరాణిక గాథగానే చూస్తూ వచ్చాం. కాని తెలుసా, ఆధునిక పరిశోధకులు మాత్రం మహాభారతాన్ని ఒక హిస్టారికల్ కేస్ ఫైల్లాగా చూస్తున్నారు. అవును, ఆ మహాకురుక్షేత్ర యుద్ధం కేవలం ఒక మిథ్యనా లేక కాలగర్భంలో కలిసిపోయిన ఒక చారిత్రక వాస్తవమా అని రకరకాల భౌతిక, గ్రంథపరమైన ఆధారాలతో అన్వేషిస్తున్నారు. దీనికొక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటంటే భగవద్గీత. కురుక్షేత్ర యుద్ధానికి ముందు కృష్ణుడికి అర్జునుడికి మధ్య జరిగిన ఈ గొప్ప సంభాషణను చరిత్రకారులు ఇప్పుడు కేవలం ఒక తత్వశాస్త్రంగా మాత్రమే చూడట్లేదు. అందులో ప్రస్తావించిన రథాలు, ఆనాటి యుద్ధ వాతావరణం, భౌగోళిక పరిస్థితులు ఇవన్నీ కూడా అసలు ఆ కాలంలో ఏం జరిగిందో చెప్పే చారిత్రక ఆధారాలుగా వాళ్లకు కనిపిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇది అప్పటి యుద్ధరంగాన్ని ప్రతిబింబించే సాక్ష్యంగా విశ్లేషిస్తున్నారు. మొదటి విభాగం ప్రాచీన నక్షత్రాల పఠనం, ఖగోళ ఆధారిత కాలనిర్ణయం. ఇది నిజంగా ఆశ్చర్యపరిచే విషయం. పరిశోధకులు మన ప్రాచీన గ్రంథాల్లో రాసి ఉన్న గ్రహాలు, నక్షత్రాల స్థానాలను తీసుకుని వాటిని నేటి ఆధునిక కంప్యూటర్, ప్లానెటోరియం సాఫ్ట్వేర్ల ద్వారా విశ్లేషిస్తున్నారు. ఒక్కసారి ఉదాహరణకు గమనిస్తే, కర్ణుడు చనిపోయిన రోజున ఆకాశంలో నక్షత్రాల అమరిక అచ్చంగా ఎలా ఉందో గ్రంథాల్లో రాసి ఉంది కదా, దాన్నిప్పుడు ఆధునిక టెక్నాలజీతో వెరిఫై చేస్తున్నారు. మరి రిజల్టేంతో తెలుసా? ఆ ప్రాచీన కాలం నాటి గ్రహాల అమరిక వివరాలను ఆధునిక యూనివర్స్ సాఫ్ట్వేర్లో ఫీడ్ చేసినప్పుడు అక్షరాల ఆ టైమ్ లైన్స్ పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యాయి. అంటే ఆ గ్రంథాల్లో రాసిన ఖగోళ పరిస్థితులు ఎవరో కూర్చుని ఊహించి రాసినవి కావు, అవి ఆ నిర్దిష్ట సమయంలో నిజంగా ఆకాశంలో జరిగిన సంఘటనలే అని నేటి ఆధునిక సాఫ్ట్వేర్ డేటా నిర్ధారిస్తోంది. నిజంగా మైండ్ బ్లోయింగ్ కదా. సరే, ఇప్పుడు ఆకాశం నుండి నేరుగా నేల మీదకు వద్దాం. రెండవ విభాగం ఇతిహాస భౌగోళిక శాస్త్రం, భౌతిక మరియు పురావస్తు ఆధారాలు. ఆ గ్రంథాల్లో చెప్పిన నగరాలు ఎక్కడో గాల్లో లేవు, నేటి ఆధునిక మ్యాప్లలో మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కురుక్షేత్ర తీసుకుంటే అది ఇప్పటి మన హర్యానా రాష్ట్రంలో ఉంది. అలాగే హస్తినాపురం నేటి ఉత్తరప్రదేశ్లో ఉంది. ఇక సముద్రంలో మునిగిపోయిందన్న ద్వారకా నగరం గుజరాత్ సముద్ర తీరంలో నిజంగానే కనుగొన్నారు. అంతేకాదు, కేరళలో కూడా దీనికి సంబంధించిన ప్రాచీన లింకులు దొరికాయి. అంటే ఆనాటి భూగోళ శాస్త్రం నేటి మ్యాప్లతో నేరుగా కనెక్ట్ అవుతోందన్నమాట. ఇంకొక ఆసక్తికరమైన విషయం, ప్రస్తుత హర్యానాలోని కురుక్షేత్ర ప్రాంతంలో పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపారు. అక్కడ ఏకంగా ఆ ఇతిహాస కాలానికి ముడిపడి ఉన్న ఎన్నో ప్రాచీన వస్తువులు, ఆధారాలు బయటపడ్డాయి. ఇవన్నీ ఆనాటి భౌతిక జీవనానికి సాక్ష్యాలుగా మన కళ్లముందే కనిపిస్తున్నాయి. ఇక మూడవ విభాగం ది ఓపన్ హైమర్ కనెక్షన్, ప్రాచీన గ్రంథాలు మరియు అణుయుగం. దీని గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అణుబాంబు పితామహుడుగా పేరుగాంచిన ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త జె. రాబర్ట్ ఓపెన్హైమర్ తను మొదటిసారి అణుబాంబు విధ్వంసాన్ని కళ్లారా చూసినప్పుడు వెంటనే భగవద్గీతలోని శ్లోకాలను గుర్తుచేసుకున్నారు. మహాభారతంలో వర్ణించిన ఆ భయంకరమైన, అత్యంత విధ్వంసకరమైన ఆయుధాల వర్ణన చూస్తుంటే అది ఆధునిక అణువిజ్ఞాన శాస్త్రవేత్తల ఆలోచనలతో ఎంత లోతుగా ముడిపడి ఉందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటివరకు మనం చూసినవి ఒక్కసారి గమనిద్దాం. సాఫ్ట్వేర్తో పర్ఫెక్ట్గా మ్యాచ్ అయిన ఖగోళ డేటా, నేటి ఇండియాలో కనిపిస్తున్న భౌగోళిక ప్రదేశాలు, సముద్ర గర్భంలో నిజంగా దొరికిన ప్రాచీన నగరాలు, అలాగే నేటి అణువాయుధాలతో పోల్చదగిన భారీ ఆయుధాల వర్ణన. ఇవన్నీ చూస్తుంటే కురుక్షేత్ర యుద్ధం స్థాయి ఎంత పెద్దదో తెలుస్తుంది కదా. ఇవన్నీ కేవలం ఒక యాదృచ్ఛికంగా జరిగిపోయిన విషయాలు కావని పరిశోధకులు బలంగా నమ్ముతున్నారు. సో ఇదంతా చూశాక ఫైనల్గా మన మదిలో ఒక ఆసక్తికరమైన ప్రశ్న మెదులుతోంది. అదేంటంటే, అసలు మన ప్రాచీన పురాణాలలో ఎంత శాతం కేవలం నిరూపణ కోసం ఎదురుచూస్తున్న నిజమైన చరిత్ర దాగి ఉంది? మహాభారతంలోని అతీంద్రియ శక్తులు, నమ్మకాల గురించి మనం ఇప్పుడే ఎలాంటి తుది నిర్ణయానికి రానవసరం లేదు. కాని మనం ఇప్పటిదాకా చూసిన ఈ ఖచ్చితమైన శాస్త్రీయ, భౌగోళిక ఆధారాలు మాత్రం మానవ ఇతిహాసాల అసలు మూలాల గురించి ఖచ్చితంగా లోతుగా ఆలోచింపజేస్తాయి. అవునా కాదా?